కోట్ మోతీలా గ్రామ పంచాయతీ జుగుచెట్టు తండ సార్ చేసిరా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 6 గ్యారెంటీలలో అంటే రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. అదే కేసీఆర్ ఉంటే మాకు రైతు బంధు వద్దు అందాక ఆపపోదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ఉన్నాం. మాకు కొంతమంది పెట్టిండు రైతు బంధు, కొంతమంది పెట్టలేదు. రుణమాఫీ గిట్ట కొంతమందిని పెట్టిండు, పెట్టలేదు. దానికోసం జనాలు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మహిళలకు 2500 గ్యారెంటీ అన్నాడు, అది కాలేదు. ఇంకోటి ఏంటంటే డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఓకే అని అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా గ్రామ పంచాయతీలు అనేది రాలేదు. అది అట్లాగనే సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలో ఎక్కువ దేని మీద దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్? ఒకటి దేని మీద అంటే రైతు బంధు మీద వస్తుంది దరఖాస్తు ఎక్కువ. ఆ రైతు బంధు మీదనే జనాలు చాలా వరకు వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఈ రుణమాఫీలు అనేది కొంతమంది ₹1,00,000 అయినోడికి అయింది, 2 లక్షలు ఉన్నోడికి కాలేదని అదొకటి ప్రచారం జనాలది. ఇంకోటి ఆడోళ్ళు 2500 ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదని అంటున్నారు. అట్లాగనే సార్, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి గల తేడా ఏంది సార్ అసలు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేడా ఏంటంటే ఆ టీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసినట్టు చేస్తే మనకు అభివృద్ధి, మనం రేవంత్ రెడ్డిని కష్టపడి గెలిపించినాం, చేస్తాడనే గెలిపించినాం. ఇప్పుడు దాకా ఏది లేదంటున్నారు జనాలు మహిమ. అంటే గత పాలనలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది సార్? మా గత పాలనలో మాకు అంత అభివృద్ధి చెందలే, కానీ కేసీఆర్ వల్ల మాకు అభివృద్ధి చెందలే. కొన్ని సీసీ రోడ్లు పడ్డాయి, కొన్ని డ్రైనేజీలు ఇచ్చిండు. మళ్ళీ ఏంటంటే రైతు బంధు వేసేసిండు, మాపి కొంతమంది చేసిండు, చేయలేదు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ వేయలే మాకు. అట్లాగని సార్, గత కాంగ్రెస్ హయాంలో మీ గ్రామం ఎలా డెవలప్ అయింది? ఈ 10 ఏళ్ళలో మీరు అధికారం లేకున్నా మీ కార్యకర్తలు మీరు ఎలా కాపాడుకుంటూ? ఫస్ట్ మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ అయింది. ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చేసి 25 ఇల్లులు కొన్ని ఆయన చేసిండు. మొత్తం ఒకటేసారి రుణమాఫీ చేసిండు మా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక్క మనిషి కాపకుండా మొత్తం క్లోజ్ చేసేసిండు. అందరికి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి, పేదోళ్ళ నిరుపేదోళ్ళకి ఇల్లు. ఒక గ్రామ పంచాయతీ వచ్చేసి 25 ఇళ్ళు 10 ఇల్లులు అట్లా వచ్చినాయి. అందరు తలా అంత కట్టించుకుర్రు, మంచిగా ఉంది రాజశేఖర డ్యాంలో. ఇప్పటికిట మాకు రేవంత్ సారు మంచిగా చేస్తాడనే జనాలు కేసీఆర్ గారిని తప్పించి కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇంటింటి తిరిగి ప్రచారాలు చేసి మంచిగా చేస్తాడు మనకి అభివృద్ధి అనేది కష్టపడి పార్టీ గెలిపించి చేసినాం. ఇప్పుడు జనాలది ఏంటంటే మాకు రైతు బంధు ఇస్తేంది, రైతు బంధు వల్ల మాకు ఇప్పుడు దాకా లేదు. 2 కార్ల రైతు బంధు ఒకటేసారి ఇస్తాడా, లేకుంటే ఇయ్యడా జనాలు భయపడేది. ఇంకోటి ₹1,00,000 రుణమాఫీ అయినోనికి 2 లక్షల గిట్ట చేయాలని పట్టుదల. ఈ 2 మాత్రం ఫుల్ కాంప్లైంట్లు, ప్రచారాలు. అట్లాగనే సార్, గత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం సార్? భగత్ గారా మాజీ ఎమ్మెల్యే ఏంటంటే జనాలకి కొంతమంది చూసిండు, కొంతమంది చూడలేదు. ఇంకోటి గ్రామంలో గిట్ట కొంత మాకు అభివృద్ధి చేయలేదు. అట్లాగనే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం మరి మీ గ్రామంలో ఎలా తీసుకెళ్తారు? గత బీఆర్ఎస్ పనులు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామంలో ఎంతమందికి లబ్ధి చేకూరు? బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీకి 2 లోన్లు ఇస్తే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే వాడుకురు, కానీ వేరే వ్యక్తి వాళ్ళకి ఇవ్వలేదు. అదొకట. ఏ వర్క్ ఇచ్చినా కానీ
వాళ్ళే చేసుకునేది కానీ ఏదో వాళ్ళకి ఇవ్వలేదు, రానియలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్యాస్ అనేది పెట్టిండు, మంచిగా ఉంది. మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ అది రిలీజ్ కాలేదు ఇప్పుడు దాకా, ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు మీదనే ఫస్ట్ జనాలు ఫోకస్ ఫుల్, 2500 మహిళల గిట్ట ఫోకస్ ఫుల్. అట్లాగనే సార్ 6 గ్యారెంటీలో ఉచిత బస్సు మహిళల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీల ఉచిత బస్ అంటే అది మాకు కరెక్ట్ కాదండి మా పార్టీ. అసలు మాకు తెలిసినకైతే అది నిజం కాదు, అది మాకు తెలిసినకైతే. అట్లాగనే సార్ ఇప్పుడు రానున్నటువంటి ఎలక్షన్లో మీరు మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము రానున్న ఎలక్షన్లు అంటే మా గ్రామ ప్రజలు ఏం సూచనలు ఇస్తుంటే మనకు కొన్ని అభివృద్ధులు అవుతాయి. గ్రామ పంచాయతీ నుంచి మనకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, ఏదో చెప్పి మంచి వాళ్ళకు మంచి చూపిస్తున్నాం అనమాట. అట్లాగనే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు 500 గ్యాస్ ఫ్రీ ఇచ్చినామని చెప్పాం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 500 గ్యాస్ ఫ్రీకి ఇచ్చిన వస్తున్నాయి మంచి. అదేవిధంగా మళ్ళీ మీకు రేపు డబుల్ బెడ్రూమ్లు వస్తే అవి వస్తాయి, ఇస్తాం. ఇంకా రేపు ఏదైనా మన గీనేజీలు ఉంటే, ఏదైనా మట్టి రోడ్లు ఉంటే చేస్తా అంటుర్రు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ మిల్లర్స్ వడ్లు కొనే వాళ్ళకి మీరు ఒక రైతుకి వచ్చేసి 1 క్వింటాల్కి వచ్చేసి 5 కేజీలు 6 కేజీలు మిల్లర్ వాళ్ళు కట్ చేస్తారు. ఇదొకటి కరెక్ట్ చేయట్లే. రైతులు ఎట్లా బతకాలి, అదే జనాలకి కోపం. అట్లా సార్ మీరు కూడా ఒక రైతు, ధరణి పైన ఏ విధంగా ఉంది సార్? ధరణి పైన మాకు ధరణి అంటే ఒక రకంగానే మంచిగానే నచ్చింది అది. అట్లాగనే సార్ ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఇంతవరకు ఐకేపీ సెంటర్లు సరిగా ఏర్పాటు చేయలేదు, ప్లస్ మద్దతు ధర ఇవ్వట్లేదు, ప్లస్ బోనస్ 500 కూడా ఇస్తలేదని చెప్పేసి కొంతమంది వాదన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అది ఐకేపీలు కొన్ని చోట్ల ఓపెన్ చేసారు, కొన్ని చోట్ల ఓట్లు పోతున్నాయి, కొన్ని చోట్ల ఓపెన్ కాలే. ఇప్పుడు నేతాపురం ఐకేపీ, రాజావరం ఐకేపీ ఈ మా దగ్గర అయితే ఇప్పుడు దాకా ఓపెన్ కాలే. ఒడ్లు అందరు దగ్గర తీసారు, మంచిగానే ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ 500 రూపాయలు గిట్ట ఇస్తాడో ఇవ్వడో అనే జనాలతో భయంతో చాలామంది రైతులు మిల్లర్లు వేసేస్తారు. దానికి ఏం చేస్తున్నారంటే ఒక 2 కిలోలు 3 కిలోలు దెంగ పెడుతున్నారు మిల్లర్లు. అట్లాగనే సార్ రానున్న ఎన్నికలలో మీరు మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తలేదు, ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఇప్పుడు జనాలకి మీకేం కావాలో అది ఇప్పిస్తాం. ఆయన ఇస్తేనే మేము ఇచ్చేది, ఆయన ఇవ్వకుండా మేము ఆడ తెచ్చిస్తాం. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన అసలు తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పనులు కాంగ్రెస్ పనులు అంటే ఎమ్మెల్యే గారు ఉన్న నూనె భగత్ మంచి వ్యక్తి కాడు. ఏమైనా ఆయన వరకే స్వార్థపరుపుడు, ఆయన వరకే చేసుకుండు, ఆయన వరకే చూసుకుండు. దళాల వాళ్ళని పెట్టి మాకు అర్థం చాలామంది మోసం చేశారు. అట్లాగనే సార్ కేసీఆర్ది కుటుంబ పాలన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్డి పాలన ఉంది కదా సార్? మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలంటూ రెడ్డి పాలన అంటే వాళ్ళకు ఇప్పుడు ఆడెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, ఈడ జేవీ రెడ్డి గారు, నాగార్జున కాన్సెషన్ రెడ్డి అంటే ఇక మాకేం మంచిగానే చూస్తున్నారు. ఎస్టీ వాళ్ళకైనా బీసీ వాళ్ళకైనా చాలామంది మంచిగానే చూస్తున్నారు మాకు ఎమ్మెల్యే గారు. అంటే మీ ఎమ్మెల్యే గారు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి సార్? ఎమ్మెల్యే అంత మెజార్టీ రావడానికి ఏంటంటే మాకు మంచి వ్యక్తి జానారెడ్డి తనయుడు, మంచి వ్యక్తి, మంచిగా చూస్తాడు, జనాల్ని దగ్గర పిలిపించి మాట్లాడతాడు, చేస్తాడు. ఏ పనులైనా కాదన్నా మాకు పనులు చూస్తాడు జేవీరి గారు, మంచిగా ఉంది మాకు. అంటే సార్ మాకు జేవీరి గారు దాదాపు 2 కిలోమీటర్స్ మట్టి రోడ్ ఇచ్చిండు దొంక చేపియమని. రేపటి నుంచి ఇక ఆయన ఏది ఉన్నాయి మా ఇప్పుడు తాడాల ఇప్పుడు తమ్మాలైనా కరెంట్ ఏది పోయినా మంచిగానే చూస్తుంది మాకు. అట్నే సార్ ఇప్పుడు కులగణన చేస్తారు, దీనివల్ల మీకేమన్నా లాభం ఉంది సార్? కులగణన అంటే అంటే నాకు అర్థం కాలేదు. కులగణన అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈ కులగణన అంటే అనేది వాళ్ళు ఈ ఇంటింటి సర్వేలు చేసి మరి మాకే అంత అది కరెక్ట్ కాదని అనుకుంటాం. మరి ఆయన అది